తిరుపతిలోని ఒక హోటల్లో టీడీపీ సీనియర్ నేతలు రహస్య భేటీ అయ్యారు. కూటమిలో స్థానిక వ్యక్తులకు కాకుండా చిత్తూరు నుండి వచ్చిన ఆరణి శ్రీనివాసులకి టికెట్ ఇవ్వడంపై ఆగ్రహంతో ఉన్న స్థానిక నేతలు పార్టీలోని తాజా పరిణామాలపై చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. స్వతంత్రంగా బరిలోకి దిగే యోచనలో తిరుపతి కాపు నేతలు, కూటమి నాయకులు ఉన్నట్లు సమాచారం అందుతుంది. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణపై నేతలు చర్చించారు. ప్రస్తుత అభ్యర్థి ఆరణి శ్రీనివాసుల్ని మార్చాలి, లేదంటే తామే స్వతంత్ర అభ్యర్థిగా స్థానిక వ్యక్తి నిలబెట్టేలా నిర్ణయాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. తిరుపతిలోని ఒక హోటల్లో టీడీపీ సీనియర్ నేతలు రహస్య భేటీ అయ్యారు. కూటమిలో స్థానిక వ్యక్తులకు కాకుండా చిత్తూరు నుండి వచ్చిన ఆరణి శ్రీనివాసులకి టికెట్ ఇవ్వడంపై ఆగ్రహంతో ఉన్న స్థానిక నేతలు పార్టీలోని తాజా పరిణామాలపై చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. స్వతంత్రంగా బరిలోకి దిగే యోచనలో తిరుపతి కాపు నేతలు, కూటమి నాయకులు ఉన్నట్లు సమాచారం అందుతుంది. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణపై నేతలు చర్చించారు. ప్రస్తుత అభ్యర్థి ఆరణి శ్రీనివాసుల్ని మార్చాలి, లేదంటే తామే స్వతంత్ర అభ్యర్థిగా స్థానిక వ్యక్తిని నిలబెట్టేలా నిర్ణయాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, చెప్పండి. ఆరణి శ్రీనివాసులకి టికెట్ ఇవ్వడంపై అక్కడ స్థానిక నేతలు ఆగ్రహంగా ఉన్నట్టు తెలిసింది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. మొత్తం మీద అంటే తిరుపతిలో రాజకీయాలు రసవత్తరంగా మారిపోతున్నాయి. ఇప్పటికే చిత్తూరు నుంచి, వైసీపీలో నుంచి జనసేన పార్టీలో చేరినటువంటి ఆరణి శ్రీనివాసులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ మద్దతు ప్రకటించము అంటూ కూడా ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఒక సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరోవైపు తిరుపతిలో ఉన్నటువంటి బలిజలతో పాటు సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఒక ప్రైవేట్ హోటల్లో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తుంది. అంటే భవిష్యత్తు కార్యాచరణ ఏంటి? ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూడా తిరుపతి సీటుకి సంబంధించి ఒక స్తబ్దత కొనసాగుతుంది. ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి కావచ్చు, లేదంటే జనసేన నుంచి కావచ్చు, లేదంటే పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా అంటే అభ్యర్థి కోసం పోటీ పడినటువంటి పరిస్థితి. అంటే వాళ్ళ స్థాయిలో వాళ్ళు పోటీ పడ్డారు. కానీ ఎవరికి ఇచ్చినా తాము అందరికీ కూడా కట్టుబడి ఉండాలని ఒక నిర్ణయం కూడా గతంలో రావడం జరిగింది. అయితేగా ఊహించిన పరిణామాలు ఒక్కసారిగా జనసేన నుంచి, అంటే వైసీపీలో అక్కడ సీట్లు లేనటువంటి వ్యక్తి ఆరణి శ్రీనివాసులు అక్కడి నుంచి కూడా నేరుగా ఒకసారిగా జనసేనలోకి పార్టీలో చేరడం, దాని తర్వాత తిరుపతి సీటుకు అతనికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేటాయించడమే ఒక షాక్ గురైనటువంటి నేతలందరూ కూడా ఇవాళ ప్రత్యేకంగా సమావేశం అవడం జరిగింది. ఒక ప్రైవేట్ హోటల్లో ప్రస్తుతానికి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుంది. అయితే ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఏం చేయబోతున్నారు అనేది ఒక ఉత్కంఠగా మారింది. ఎందుకంటే ఇందాక మీడియాతో మాట్లాడుతూ కూడా సుగుణమ్మ చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా తిరుపతి స్థానికులు వ్యక్తికి, అది ఏ పార్టీ అయినా సరే, ఎందుకంటే కూటమిలో ప్రస్తుతానికి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీలు ఉన్నాయి కాబట్టి ఈ మూడు పార్టీలు ఎవరికి అభ్యర్థి ఇచ్చినా మేము అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. అయితే ఇక్కడ స్థానికుగా ఉన్న వ్యక్తులకే ఇవ్వాలి, నాన్ లోకల్ వ్యక్తులకు ఇవ్వకూడదు అంటూ కూడా తో వాళ్ళు సమావేశం నిర్వహించుకుంటున్నారు. ఒకవేళ అలాంటి నిర్ణయంగా అధినేతలు తీసుకోకపోతే ఖచ్చితంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామంటూ కూడా చెప్తున్నారు. అయితే వాళ్ళ ఆలోచన, వాళ్ళ విధానం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇక్కడ స్థానికంగా ఉన్న వ్యక్తుల్ని ఎవరైనా సరే అంటే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు కూడా వాళ్ళు వెనకాడడం లేదనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆ దిశగానే వాళ్ళ సమావేశాలు, వాళ్ళ అడుగులు ముందుకు వెళ్తున్నాయి అని మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద మరో 2-3 రోజులు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇవాళ ప్రత్యేక సమావేశం నిర్వహించుకుంటున్నారు కాబట్టి ఈ సమావేశం తర్వాత వాళ్ళ అంటే అధినేతలు అప్పటికి కూడా స్పందించకపోతే, అది జనసేన అధినేత కావచ్చు, లేదంటే తెలుగుదేశం పార్టీ అధినేత కావచ్చు, వీళ్ళెవరూ కూడా స్పందించకపోతే తమ కార్యాచరణ ప్రకటిస్తాం అనే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కిరణ్మయ్య, అయితే గోపీనాథ్, దీనికి సంబంధించి టీడీపీ అధిష్టానం స్పందించే అవకాశం ఏమైనా ఉందా? అంటే ఆరణి శ్రీనివాసులు మార్చే అవకాశం ఉందా? చెప్తుంది ఒకటే, ఎందుకంటే తిరుపతి సీటు ఆల్రెడీ జనసేనకు అప్పగిచ్చేసాం.
ఎందుకంటే పొత్తులో భాగంగా జనసేనకు అవకాశం ఇచ్చేసాం కాబట్టి జనసేన తరఫున ఎవరు పోటీ చేసినా కూడా వాళ్ళకి మనం అందరూ సపోర్ట్ చేయాలనేది వాళ్ళ క్లారిటీతో ఉన్నారు అధినేతలు కూడా. అంటే జనసేనకు అప్పగిచ్చేశారు కాబట్టి మనం చేతులు దులుపుకున్నామంటే మరి ఇన్నాళ్లుగా పార్టీని అంటిపెట్టుకున్నటువంటి తెలుగుదేశం నేతలు మరి వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళ కార్యాచరణ ఏంటి? ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి అంటే నైతికంగా 2019లో ఎలక్షన్ సమయంలో ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సుగుణమ్మ గట్టిగా పోటీ ఇచ్చారు. ఆ సమయంలో ఆమె గెలిచారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అదే స్థాయిలోనే అంటే గణాంకాలు చెప్తున్నాయి. మరి అప్పట్లో ఉన్నటువంటి అధికారాన్ని అడ్డపెట్టుకుని అంటే ఓటమిని గెలుపుగా మార్చుకున్నారంటూ కూడా ప్రచారం జరిగింది వైసీపీకి సంబంధించి. మరి ఈ స్థాయిలో గత 5 సంవత్సరాల నుంచి ఎన్నో రకాలుగా కేసులు పెట్టించుకుని పోరాటాలు చేసి నానా ఇబ్బందులు పడినటువంటి నేతలందరూ కూడా ఇవాళ వాళ్ళందరినీ ఒక్కసారిగా కూటమిలో భాగంగా జనసేనకి మేము టికెట్ ఇచ్చేసాం, మీరందరూ పక్కకోనండి అంటే మరి ఎంత దారుణంగా వాళ్ళు కూడా అభివర్ణిస్తున్నారు. అందువల్లనే మా భవిష్యత్తు ఏంటి, మా రాజకీయ భవిష్యత్తు ఏంటి అనే దాని మీద కూడా వారు ప్రశ్నార్థకంగా మారింది. కాబట్టి అధినేతలను కూడా దగ్గరించే స్థాయికి వాళ్ళు ఇవాళ ప్రత్యేక సమావేశం జరుపుతున్నారు. ఆ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. మరి జనసేన నుంచి వాళ్ళు ఒకటే డిమాండ్, జనసేన నుంచే జనసేన టికెట్ ఇచ్చేశారు, మరి జనసేన నుంచే ఇక్కడ ఉన్నటువంటి నేతలకు ఇవ్వండి అనేది వాళ్ళ ప్రధాన డిమాండ్. మరి ఆ రకంగా అధినేతలు ముందుకు వస్తారా రారా అనేది మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. మరి ఒకవేళ ఇవ్వకపోతే వాళ్ళ భవిష్యత్తు ఏరా అంటే స్వతంత్రంగా బరిలోకి దిగి ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి జనసేన అభ్యర్థిని ఓడించడమే వాళ్ళ ధ్యేయంగా ముందుకెళ్తున్నారని మనం చెప్పుకోవచ్చు. కిరణ్ భాయ్, అయితే గోపీనాథ్ ఖచ్చితంగా కనుక ఆర్ఎన్ శ్రీనివాసులు కనుక చేంజ్ చేయకపోతే కనుక స్థానిక వ్యక్తిని కనుక స్వతంత్ర అభ్యర్థిగా నిలబెట్టుకొని మేము గెలిపించుకుంటామని చెప్పి అయితే వాళ్ళు చెప్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో అయితే అధిష్టానం ఖచ్చితంగా పాజిటివ్గా రియాక్ట్ అయ్యి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుందా? పాజిటివ్ గా అంటే ఎందుకంటే ఇవాళ రేపు అంటే ఇప్పటి వరకు కూడా మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఆర్ఎన్ శ్రీనివాసులు ఏదైతే వైసీపీ చిత్తూరు ఎమ్మెల్యేగా ప్రస్తుతానికి ఆయన ఉన్నారు, ప్రస్తుతానికి ఇంకా కూడా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన ఎక్కడ కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా అయితే చేయలేదు, కేవలం ఎమ్మెల్యే పదవి కొనసాగుతూ పార్టీలు అంటే అక్కడ ఆయనకు వైసీపీ నుంచి సీటు రాలేదు కాబట్టి ఇప్పుడు జనసేనలో చేరడం జరిగింది. జనసేనలో చేరిన వెంటనే ఆయనకి తిరుపతి సీటు కానీ ఎక్కడ కూడా జనసేన అధినేత పార్టీకి సంబంధించి వాళ్ళు కూడా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో అంటే డిక్లేర్ చేయలేదు, పార్టీ పరంగా అనౌన్స్ చేయలేదు. కేవలం మీరు పార్టీలో చేరారు, మీకు తిరుపతి సీట్ ఇస్తున్నాం, మీరు వెళ్ళి మీ పనులు మీరు చేసుకోండి అని చెప్పడం జరిగింది అంతే. అందువల్లనే ఇవాళ గత కొద్ది రోజుల నుంచి ఆర్ఎన్ శ్రీనివాసులు కావచ్చు వీళ్ళందరూ కూడా తిరుపతిలో తిరుగుతున్నారు, జనాల్ని పలకరిస్తున్నారు, అదే స్థాయిలోనే ప్రచారం చేసుకుంటున్నారు. ఇక్కడ ఉన్న కూటమి నేతలందరినీ కూడా కలుపుకొని పోయేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే ఒకటే సమస్య ఇక్కడ ఏరంటే ఎందుకంటే బయట ప్రాంతంలో అంటే ఇక్కడ నాయకులు లేరా, బయట ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తులకు ఎట్లా మీరు సీట్ ఇస్తారు, ఎట్లా మేము ఇన్నేళ్ల పాటు కూడా అధికార పార్టీ ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా మేము ఇన్నేళ్ల పార్టీని అంటిపెట్టుకుని ఉన్నాం, అది జనసేన పార్టీ కావచ్చు టీడీపీ కావచ్చు. మరి మమ్మల్ని అందరినీ పక్కన పెట్టి కొత్త వారికి అవకాశం కల్పిస్తే మేము చేతగాని వాళ్ళ అనేది వీళ్ళ బాధ, వీళ్ళ ఆవేదన. మరి ఈ ఆవేదన ఈ బాధకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏ విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరుస్తారు, అదే స్థాయిలోనే కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా వీళ్ళకి అందరికీ ఏ విధంగా సముదాయిస్తారో మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉండేది. ఒకవేళ అలాంటి పరిస్థితులు గాన రాకపోతే స్వతంత్రంగా మాత్రం వీళ్ళు ఎవరో ఒకరు, అది మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ నిలబడతారా, లేదంటే ఓకా విజయ్ కుమార్ నిలబడతారా, లేదంటే రకరకాల పేర్లు వినపడుతున్నాయి, ఇంకా కూడా కొంతమంది పేర్లు వాళ్ళు ఎవరైనా నిలబడతారా ఏందనేది మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ.